27/9/2020 అంటే 10 గేట్లు ఎత్తిన మధ్యలో ఏం జరిగింది? అప్పుడు 2 గేట్లు ఎత్తిండ్రు, మళ్ళీ మొన్న దినాన వారం రోజుల కింద మరి 10 గేట్లు ఎందుకు ఎత్తిండ్రు అంటే రెండింటి మధ్యలో ఒక జరిగింది. అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వలేదు. 4100 కోట్ల రూపాయలు మొన్న 10 రోజుల కింద విడుదలైంది. కాబట్టి ఆ అమౌంట్ డబ్బులు వచ్చినాయి కాబట్టి వర్క్ స్టార్ట్ కావాలి కాబట్టి వరదలు వచ్చినాయి కాబట్టి ఈరోజు 10 గేట్లు ఎత్తిండ్రు. మునుపెన్నలు లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాతావరణ డైరెక్టర్ గా అవతారం ఎత్తిండ్రు. హైడ్రా కూడా వాతావరణ డైరెక్టర్ గా అవతారం ఎత్తిండ్రు. వర్షాలు పడబోతున్నాయి జాగ్రత్త అనే ఎస్ఎంఎస్లు వస్తాయి. వర్షాలు పడబోతున్నాయి జాగ్రత్త అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. బయట పాపడాలు ఆరేయకుండా వడియాలు ఆరేయకుండా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హైడ్రా చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేయబోతుండ్రు. ఏం దొంగతనం చేయబోతుండ్రు? 10 గేట్లు ఎత్తబోతుండ్రు, 6 ఫీట్ల హైట్ ఎత్తబోతుండ్రు. మిగతా టెక్నికల్ విషయాలు, న్యాయపైన విషయాలు కోటగిరి అశోక్ కుమార్ గారు చెప్తారు. మిత్రులందరూ నమస్కారం. బక్కజెడ్డి గారు, మేడం శ్రావ్య గారికి. ఇది ఫ్యూచర్ సిటీ అంటే మనకి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ మనకు తెలియదు. ప్రీ లాంచింగ్ అనేది హైదరాబాద్ లేదు, ప్రీ లాంచింగ్లో ఫెయిల్ అయింది. అది ఫ్యూచర్ సిటీ ప్రారంభం. ఒకటి, ఈ మూసీ గేట్లు, అసలు మూసీ కెపాసిటీ ఎంత, మూసీ అనేది ఎంత విడుతు ఉందనేది కూడా ఎవరి దగ్గర మరి డీటెయిల్స్ ఉన్నాయి. నాకైతే జనరల్గా తెలీదు. అది 100 నుంచి 120 మీటర్లు ఎలాగైపోయింది. ఒక్క టీఎంసీ నీరు వదిలితేనే తట్టుకోలేక మొత్తం అల్లకల్లోలం చేసింది రోడ్లన్నీ. ఆ 35,000 క్యూసెక్ వదిలేరు మన 4 రోజుల్లో. అంటే 3 టీఎంసీ నీళ్లు. అది ఒక పెర్నియల్ రివర్ కాదు, ఒక సీజనల్ రివర్. దానికి 10,000 కోట్లతోటి పునరుజ్జీవనం. అదేమన్నా ఇంతకుముందు జీవం లేదా దాంట్లో 1908 వరకు. అప్పుడు ఒక ల్యాండ్ మార్క్ ఏంటంటే వరదలు వచ్చినాయి, ఒక 2 జలాశయాలు కట్టారు. అక్కడ నుంచి నీళ్లు అప్పుడు అన్సీజన్లో నీళ్ళు లేకపోవచ్చు. అది నది తప్పు కాదు, మన తప్పు. ఎందుకంటే నీళ్ళు కంట్రోల్ చేశారు అక్కడ. ఇప్పుడు మళ్ళీ దాని పునరుజ్జీవన పేరుతోటి నీళ్లు తీసుకొచ్చే పనికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక 10,000 కోట్లకి మరి 20 టీఎంసీ నీళ్ళకి ఎంత పడుతుంది? ఈక్వల్గా కాళేశ్వరం కంటే డబుల్ ఖర్చు వస్తుంది. ఆ నీళ్ళు తాగటానికి ఇవ్వాలంటే ప్రజలకు మరి ఎంత పన్నులు ఫ్రీగా ఇస్తారు నాకు తెలియదు. లీటర్కి ఎంత పడుతుంది అనేది ఎన్ని డిపిఆర్లు ఉండాలి. అసలు ఇక డిపిఆర్లు మూడు కంపెనీలు ఇచ్చారు. అమండార్కు, ఓఎజే, 2-3 కంపెనీలు చూసినప్పుడు ఏది డిపిఆర్ ముందు ఇచ్చింది? ఒకళ్ళు ఇస్తే ఆ డిపిఆర్ను ప్రకటన చేయకుండానే ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఏది? మల్లన్న సాగర్ నుంచి గడిపేట వరకు. మరి ఆ డిపిఆర్ కనపడాలి కదా అక్కడ. అది హ్యామ్ ప్రాజెక్ట్ అంటే స్కామ్ ప్రాజెక్టులు. వీళ్ళు ప్రైవేట్ రోడ్ పెట్టుబడి గుర్తునే పెడతారా? ఇప్పుడు మెట్రోలో ఎల్ఎండి ఎంతో ముందుకు వచ్చి చేసింది, ఆల్రెడీ ఫెయిల్ అయిందని చెప్తున్నారు కదా, హ్యాండ్ ఓవర్ చేసేసింది, రెజ్యూమ్ ది గవర్నమెంట్. మరి ఇప్పుడు ఇది కూడా రేపు వాడు గిట్టుబాటు కాక చేతులు ఎత్తే ఆ పవర్ పే చేయలేక ఆ నీళ్ళు రానప్పుడు ఈ డబ్బులు వృధా అవుతాయి కదా. ఇప్పుడు ప్రజలు నిజంగా గండిపేట నీళ్ళు తాగాలి అంటే అది గవర్నమెంట్ ఎన్ని నీళ్ళు 20 టీఎంసీ నీళ్ళు సప్లై చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా క్యాల్కులేషన్ కావాలి. అఫెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు లోన్లు ఏది వరల్డ్ బ్యాంక్ కాదు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 4,000 కోట్ల లోను. మరి ఇప్పుడే వడ్డీలు కట్టడానికి వడ్డీలు తెచ్చి కడుతున్న పరిస్థితి డెట్ ట్రాప్లో ఉంది మన స్టేట్ అని అందరూ కోడే కూతున్నారు. వాళ్ళే చెప్తారు, గవర్నమెంటే చెప్తారు సెల్ఫ్. మరి ఈ అప్పులు కట్టి మళ్ళీ కొత్త ప్రాజెక్టులు ఎత్తున పెట్టుకొని ఫ్యూచర్ సిటీ అని ఒక ప్రీ లాంచింగ్లో పెట్టి అక్కడంతా పర్యావరణం కాని చేసి రైతులకు సరైన నష్టపరిహారాల యొక్క మరి కోర్టులో కేసులు వేయించి అంతా ఒక మెస్ క్రియేట్ చేస్తున్నారు. తెలిసి చేస్తారు, తెలియదు. ఇంకా మేజర్గా ఏంటంటే ఈ హ్యామ్ అనేది చేసే సంస్థకి 2,000 కోట్లు వర్క్ ఇచ్చినట్టు ఏదో మొన్న పేపర్లో చూసాం, స్పీడప్ చేశారు. హ్యామ్ అనేది ఎంత ఖర్చు? అది ఒక 20 టీఎంసీలకి ఖర్చు. అది 2,000 కోట్లు అంటే కనీసం 100 కోట్లు టీఎంసీ ఇక్కడ పడింది. 100 కోట్లేనా ఎక్కువ మరి కాల్కులేషన్. 20 టీఎంసీలకి 2,000 కోట్లు అంటే ఇంకోటి అంతకుముందు 7,000 కోట్లు పెట్టి మల్లన్న సాగర్ కట్టారు. ఎన్ని ఇప్పుడు వీళ్ళు చెప్తే 10,000 కోట్లు మూసీకి ట్రంక్ లైన్స్ ఏర్పాటు చేస్తానో అది ఓకే, ఇట్లా మురుగునీరు అక్కడ చేయొచ్చు. అసలు అది ఎంత రేటు ఉంది? 50 మీటర్ల బఫర్ జోన్ అంటున్నారు. ఇక్కడ హైడ్రా మొదలు పెట్టినప్పుడు ఎయ్యి కూడా అసలు దీనిలో లేవు, అజెండాలో లేవు, గవర్నమెంట్ దీంట్లో లేవు, లుకౌట్లు లేవు. హైడ్రా మొదలుపెట్టి కొన్ని చెరువుల్లో కూలగొట్టిన తర్వాత ఈ చెరువుల్లో కలుషితం నీళ్ళని మూసీలోకి వచ్చారు. మూసీ ప్రాజెక్ట్ని రిజర్వేషన్ అన్నారు, సబర్మతి, సట్లేజ్ ఏదో కొన్ని పేర్లు చెప్పారు. అవి చేసిన తర్వాత డిపిఆర్లకి వెళ్ళారు. డిపిఆర్లు వచ్చినది తెలియదు. ఈ లోపల నీళ్లు వదిలేరు. జడ్సన్ గారు చెప్పినట్టు 3 రోజులు కంటిన్యూ 35,000 క్యూసెక్లు వదిలేరు. అంటే 11,000 క్యూసెక్లు ఒక టీఎంసీ. ఒక 24 గంటలు ప్రవహిస్తే లెక్క అది.
అంటే అది ఒక టీఎంసీ తగ్గుబడిపోయినా 3 రోజుల్లో రోడ్ల మీదకి వచ్చేసి 20 టీఎంసీ నీళ్ళు ఎప్పుడు వదులుతారు తీసుకొచ్చి? అక్కడ ఉన్న కెపాసిటీ 7 టీఎంసీ 2 రిజర్వాయర్లు కలిపి ఇప్పుడు 100 సంవత్సరాలు కట్టి అందులో ఓట్లు తీయాలి, ఆ క్యాచ్మెంట్ లో కలిసి అటు గెస్ట్ హౌస్ డెఫికేషన్ డ్రైనేజ్ కలకుండా చూడాలి అనేది ఒక అసలు అది లేదు ఇందులో. ఈ కాంపోనెంట్లు 3 కాంపోనెంట్స్ లో అది ఎక్కడ లేదు. అది క్లీనింగ్ లేనంతసేపు ఇప్పుడు నువ్వు గోదావరి నీళ్ళు కలిపిన గండిపేట నుంచి మళ్ళీ ఆ కుండు కలుస్తూనే ఉంటుంది. ఇది మరి తల తోకలు ఎన్నా లేదా ఎవడో చెప్పులు కొనుక్కొని తలక తొడుక్కున్నాడు వెనకటికి ఏదో ఖరీదని చెప్పులేను అట్లుంది ఈ ప్రాజెక్టులు. నీ ఏదో ఒకటి చేయాలి, ఇంప్రెస్ చేయాలంటే ఇది కాదు. ఒక దాంట్లో సైంటిఫిక్ గా ఆలోచించి ఈ డిపిఆర్లు చేసే ఫార్మింగ్ కంపెనీ ఏముంది హైదరాబాద్ గురించి, సింగపూర్ హాంకాంగ్ కూడా ఏం తెలుస్తుంది? ఇక డ్రోన్ సర్వేలు జరిగి అన్నారు, ఏదో జరుగుతుండొచ్చు. కానీ ఫ్యాక్చువల్ మ్యాట్రిక్స్ వచ్చి ఆ నది కెపాసిటీ ఎంత, దాంట్లో డిస్ప్లేస్మెంట్ ఎంత చేయబోతున్నారు, అది ఏంటనేది ఎవరికి పబ్లిక్ నోటిఫికేషన్ వేసి పబ్లిక్ తీసుకోవాలి. పబ్లిక్ నుంచి ఎవరి నుంచి తీసుకున్నట్టు లేకుండా ముందు అక్కడ నీళ్ళు నింపడం ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఆ నీళ్ళు వేసి ఎక్కడ పోస్తారు? ఎక్సెస్ వర్షం నీళ్ళకే తగ్గిపోవాలి ఆ ప్రాజెక్టులు. మళ్ళీ తీసుకొచ్చి లిఫ్ట్ చేసి అంత ఖరీదైన నీళ్ళు తీసి మళ్ళీ జనం మీద వదులుతారా? అది ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తారా, ఈ హైదరాబాద్ ఫ్యూచర్ చూస్తారా అనేది ఒక ముఖ్యమైన అంశం. థ్యాంక్స్.